హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. సో నేను ఒక 2-3 డేస్ నుండి కామెంట్స్ అయితే శశి కాలేజ్ గురించి, దాని అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పమని నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో దానికోసం ఈ చిన్న వీడియో అయితే చేస్తాను. లెంత్ ఎక్కువ లేకుండానే చూసుకుంటాను. ఎవరికైతే అవసరం ఉందో డెఫినెట్గా ఈ వీడియో అయితే చూడండి ఎండ్ వరకు కూడా. సో శశి కాలేజ్ ఇప్పుడు ఎలా అడ్మిషన్ జరుగుతుంది ప్రాసెస్ అయితే నాకు తెలియదు, కానీ నా అప్పుడు ఎలా జరిగింది అయితే కనుక ఇప్పుడు చెప్తాను. మరి అంత హ్యూజ్ చేంజెస్ ఉండవులే, కానీ ఏమొచ్చిన స్మాల్ చేంజెస్ అయితే చేసి ఉంటారు. సో మనకి 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ శశి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే మనం అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డిస్క్రిప్టివ్ లేదా ఆబ్జెక్టివ్. అంటే కొంతమందికి నా టైంలో కొంతమందికి డిస్క్రిప్టివ్ పెట్టారంటే, కొంతమందికి ఏమో ఆబ్జెక్టివ్ పెట్టారు. ఆబ్జెక్టివ్ అంటే 50 బిట్స్ ఏమో ఉంటాయి, అవి 100 మార్క్స్కు ఏమో అనుకుంటా. సో దాంట్లో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం మిమ్మల్ని కేటగరైజ్ చేస్తారు. అలాగే డిస్క్రిప్టివ్లో కూడా అక్కడ సార్స్ ఉంటారనమాట. వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ లేదంటే వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మీరు ఏ బ్యాచ్కి చెందుతారు అని చెప్పేసి వాళ్ళు కేటగరైజ్ చేస్తారు. సో డిస్క్రిప్టివ్లో వచ్చేసరికి నాకు అప్పుడు 100 మార్క్స్కి పెడితే ఒక 40 50 ఏమో వచ్చాయి మార్క్స్. సో తీసుకెళ్ళి జనరల్లో వేశారు. మీకు తెలిసే ఉంటుంది శశి కాలేజ్లో ఎలా ఉంటుందని. జనరల్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏవో ఉంటాయి. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ జనరల్లో, తర్వాత అలా బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళని ఫేజ్ 1లో, యావరేజ్గా వచ్చిన వాళ్ళని ఫేజ్ 2. వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఆ కట్ ఆఫ్ ప్రకారం ఇస్తారు. అలాగే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వాళ్ళకి కూడా కొంచెం మీకు మంచి మార్క్స్ స్కోర్ చేస్తే మీకు ఫీజు కన్సెషన్ అనేది ఇస్తారనమాట. అలా ఉంటుంది. అది థియరీ అయినా ఆబ్జెక్టివ్. ఇంకా కొంతమంది సిలబస్ ఏంటి అని అడుగుతున్నారనమాట. ఏం లేదు, 10th క్లాస్ వరకు మీరు చదివిన సిలబస్సే. అంటే బేసిక్ ఉంటుంది కదా, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ. మరి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అవేం అవసరం లేదు. సోషల్ కూడా అవసరం లేదు. ఓన్లీ ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ శశి కాలేజ్ అనేది మోస్ట్లీ ఎంపీసీ వాళ్ళకి, అండ్ బైపీసీలో అయితే బయాలజీ, ఇవి చూసుకోవాలి. బేసిక్ అనమాట. 10th క్లాస్లో ఏదైతే టెక్స్ట్ బుక్స్లో చదివామో కొంచెం హై లెవెల్ ఉంటుంది అనమాట. ఆబ్జెక్టివ్ అంటేనే ఐఐటి ఫౌండేషన్ కాబట్టి బేసిక్ తోటి ఈజీగా 50+ అయితే స్కోర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్ అటెంప్ట్లో ఒక తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడే మిమ్మల్ని ఏ జనరల్లోకో వేసేస్తారనుకోండి. జనరల్ అంటే అక్కడ దాని బ్యాచ్ పేరు ఏదో ఉంటుంది. జనరల్ అంటే స్మార్ట్ బ్యాచ్ అని అంటారనమాట. సో స్మార్ట్ బ్యాచ్ అంటే అన్నిటికంటే లీస్ట్ అన్నట్టు. స్మార్ట్ బ్యాచ్లో కూడా మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి, అంటే టాప్ సెక్షన్స్ ఉంటాయి, లీస్ట్ సెక్షన్స్ ఉంటాయి. బట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వాళ్ళతో కంపేర్ చేస్తే అలా అనమాట. అంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళు కేటగరైజ్ చేస్తారు కాబట్టి, లేదు నాకు ఫేజ్ 3కి వెళ్ళాలని ఉంది, లేదా ఫేజ్ 2కి వెళ్ళాలని ఉంది, ఫేజ్ 1కి వెళ్ళాలని ఉంది అనుకుంటే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక్కసారి అటెంప్ట్ అని కాదు, మళ్ళీ ఒక 2-3 టైమ్స్ కూడా మీరు అటెంప్ట్ చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేస్తే కనుక మీరు పైదానికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో హాస్టల్ గురించి కొంతమందికి డౌట్స్ ఉంటాయి. హాస్టల్ కూడా అక్కడ మనకి కాలేజ్ లోపలే ఉంటుంది. క్యాంపస్ లోపలే ఉంటుంది అనమాట. బయటికి గేట్ దాటి బయటికి రావడానికి ఉండదు. అండ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అంతా కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు. మీకు మంత్లీ వన్స్ విజిటింగ్స్ అని, అవుటింగ్స్ అని ఉంటాయి. మంత్లీ వన్సే. అండ్ ప్రతి వీక్ సండే మీకు టెస్ట్ ఉంటుంది అనమాట. వీక్లీ టెస్ట్ అని చెప్పేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ పెడతారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద. ఇంకా అంతే. భోజనం అంతా బాగానే ఉంటుంది. మరీ అంటే అంతగా బాగుంటుందని చెప్పను, మరీ డిజాస్టర్ అని కూడా చెప్పను, కానీ యావరేజ్గా ఉంటుంది అనమాట. లైక్ ఎవ్రీ హాస్టల్స్లో ఉండేలాగే. బట్ కంపేర్డ్ టు మనకి ఇప్పుడు నేను ఇంజనీరింగ్లో చదివిన హాస్టల్స్ కంటే అక్కడ కొంచెం పర్వాలేదని అనిపించింది. కొంతమంది ఏం డౌట్ అడుగుతున్నారంటే, ఇప్పుడు స్మార్ట్ బ్యాచ్ అంటే సరిగ్గా చెప్పరా ఏంటి అని చెప్పేసి. అలా ఏం లేదు. స్మార్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎన్ఐటీలు వచ్చినాయి, ఐఐటీలు వచ్చినాయి, రాలేదో క్లారిటీ లేదు, కానీ ఎన్ఐటీలు అయితే వచ్చాయి. అలాగని మరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళ అంటే అలా కూడా కాదు. వాళ్ళకి రానోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంసెట్ కాలేజ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అది ఏంటంటే ఎవరి లక్ బేస్డ్ ఉంటుంది, ఎవరి ఏమంటారో టాలెంట్, నాలెడ్జ్ అన్నీ కంబైన్ అయి ఉంటాయి అన్నమాట. సో స్మార్ట్లో కూడా బాగా చెప్పే సార్స్ చాలామంది ఉంటారు. అండ్ ఈవెన్ ఫేజ్లో కూడా అన్నిటికీ వైస్ వర్సా ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, దానిలో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అది స్టూడెంట్స్ అయినా, సార్స్ అయినా, ఏదైనా సరే. అది అండ్ ఇప్పుడు స్మార్ట్ బ్యాచ్ అంటే స్మార్ట్ బ్యాచ్ వాళ్ళు అందరినీ కలిపి ఒక హాస్టల్ రూమ్లో ఉంచుతారనమాట. అంటే అందరినంటే మరీ అందరినీ కాదు. ఇప్పుడు ఒక సెక్షన్ ఉందనుకోండి స్మార్ట్ బ్యాచ్లో, ఆ సెక్షన్లో ఒక 10 మెంబర్స్ని మాత్రమే ఒక రూమ్లో ఉంచుతారు. అంతేగాని నేను వెళ్ళి ఫేజ్ అవుట్తో ఉంటాను అంటే కుదరదు. సో మన బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ వాళ్ళతో మాత్రమే మనం హాస్టల్ రూమ్స్లో కూడా ఉండాల్సి వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.